కరీంనగర్ జిల్లా మానకొండూరులో దారుణం జరిగింది. పచ్చనూరులో గ్యాంగ్ వార్ను తలపించేలా ఓ మర్డర్ జరిగింది. రౌడీ షీటర్ గోపు ప్రశాంత్ రెడ్డిని స్నేహితులతో కలిసి అతి కిరాతకంగా చంపాడు మరో రౌడీ షీటర్ నన్ననేని రమేష్. హత్యకు ముందు ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ ఆడియో కాల్ వైరల్గా మారింది. ఛాలెంజ్ చేసి మరి ప్రశాంత్ రెడ్డిని చంపాడు రమేష్ ప్రశాంత్ మధ్య భూ వివాదం కొనసాగుతుంది. 15 రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు సాగుతున్నాయి. రమేష్ కంటపడకుండా రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు ప్రశాంత్. సోమవారం మొత్తం ప్రశాంత్ కోసం రెక్కి నిర్వహించి మంగళవారం ఉదయం ప్రశాంత్ని కిడ్నాప్ చేశాడు రమేష్ గ్యాంగ్ను పట్టుకునేందుకు పోలీసులు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ను భయంకరంగా టార్చర్ పెట్టి చంపాడు రమేష్ గ్యాంగ్ నుంచి తప్పించుకునేందుకు ప్రశాంత్ తీవ్ర ప్రయత్నం చేశాడు. వెంటాడి వేటాడి మరీ హత్య చేశాడు రౌడీ షీటర్ రమేష్ గ్యాంగ్. తప్పించుకునే క్రమంలో నీళ్లు లేని బావిలో పడ్డాడు ప్రశాంత్. అయితే ప్రశాంత్ను రాళ్లతో కొట్టి బీరు బాటిళ్లతో మెడకోసి డెడ్ బాడీని మానేర్ నదిలో పడేశాడు రమేష్ గ్యాంగ్. 12 గంటలు శ్రమించి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని నిందితుల కోసం బృందాలుగా గాలిస్తున్నారు పోలీసులు. అయితే ప్రశాంత్ అలాగే రమేష్ మధ్య సాగినటువంటి ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ ఆడియోలో ఏం సంభాషించారు ఒకసారి చూద్దాం. నేను కలవపోయినా నేను కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తాను. చంపుడుకి కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బాయ్. నేను అంటలేను, నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా. నేను అన్నా అరే నేను చంపుతా నేను అనలేదు, నీతో నాకు పని లేదు అన్నా. ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదు అన్నా. ఫస్ట్ అన్నా నేను చెప్పాను పచ్చనూరు వస్తా అంటే నేను పచ్చనూరు బరాబర్ వస్తా అన్నా. నా ఇంటి ముందట ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందటికి వస్తా. ఓకేనా? నువ్వు ఎన్నడతో చెప్పంటా అన్నా, బరాబర్ వస్తా నీ ఇంటి ముందటికి. ఇంకేంది, నువ్వు నా ఇంటి టైం చెప్పురా. టైం ఎందుకు చెప్తా అన్నా? నువ్వు నాకు ఎప్పొచ్చినావా? ఇప్పుడు నా ఇంటికి నువ్వు ఎప్పొచ్చినావా? నిన్న చెప్తేనే వచ్చిండ్రా. నువ్వు గోదావరికన్ రా FCI అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేసా. విఠలనార్ రా అంటే విఠలనార్ వచ్చిన నీ అమ్మ అక్కడ ఉన్నా. ఇంకో మాట కూడా చెప్పిన అన్న, నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన. అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని, నీకు గాశంకర్ ఆయనకి ఏం అవసరం? కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు, ఆ అన్నున్నాడు, వెంకటేష్ అన్నున్నాడు. నేను బీకినప్పుడు వెంకటేష్ అన్న సరే మీరు అందరు ఒకటి కావచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను నా తప్పు ఉందా మరల్లా ఉంటే గుద్దలు అన్నా. నేను అందులో ఒక్కడిని నా ఒక్కడిని కొడతావు అన్న. నువ్వు 20 మందిని కొట్టాలని అమ్ముంటే అర్థమవుతుందా? నిన్న అంటలేను నేను నిన్న అన్నట్టు నువ్వు చంపేస్తావు. నన్ను తలుచుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు. నీకు అంతా ఉంది, నీకు అంతా సర్కిల్ ఉన్నాయి, నీకు 1000 మంది ఉన్నారు. కాకపోతే నేనేమంటానో తెలుసా, నేను కూడా పిచ్చిలా నేను కూడా పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా. ఎందుకంటే నా తప్పు లేదు. నా తప్పు ఉంటే నువ్వు నన్ను దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చి నేను నిలబడి నా తలకా తీసుకుంటా డైరెక్ట్. నువ్వు వేడికి రమ్మంటే నాకు అవన్నీ పాత విషయాలు వద్దు. చెప్పు, నువ్వు ఇప్పుడు ఒప్పుకోలే శివ, విడిచిపెట్టేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా, ప్రశాంత్ గారిని చంపేస్తా. సంథింగ్ ఏదో అయితే అన్నావు కదా, అన్నావు కాబట్టి నేను నీకు ఫోన్ చేసిన కదా. నువ్వు ఏ పాటి చంపుతావు అనే కదా నేను నీకు ఇప్పుడు ఫోన్ చేసింది. నువ్వు ఉన్న దగ్గరికి నేను వస్తా అన్నా అంటే అర్థం చేసుకో. నువ్వు ఉన్న దగ్గరికి నేను వస్తా అన్నా. మళ్ళా అన్నా నేను చెప్పేది నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగొడమని చూడకు. నేను మళ్ళా నేను చెప్పే అన్నా నువ్వు కరెక్ట్, నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడావు అన్నా. నువ్వు అట్లా మాట్లాడవు. అరే ప్రశాంత్ గా నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా. నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థం అవుతుందా? అరే నువ్వు నాకు ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వు. అరే నువ్వు ఇవ్వరు దాకా వస్తానా అంటే వెయిట్ చేస్తాను. అచ్చుడే బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావా? అరే నువ్వు ఒక్కనికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టినా. నువ్వన్నా బతకాలే, నేనన్నా బతకాలే, చూసుకుందాం. అర్థమవుతుందా? నీ పచ్చినూరు ఇంట్లో కాదు, నువ్వు ఏ నన్ను నీ దిక్కున కాడుండు. నువ్వు ఎక్కడ నన్ను ఉండు, 2 తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండు. నీతో నేను పెట్టుకుంటా. భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం. నేను చెప్పేది ఫస్ట్, నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం. వింటానావా? చూసుకున్నావన్నా. నువ్వు మాట్లాడినంత మాత్రం మాటలు అయిపోవు, నువ్వు అంటే అయిపోవు. అవన్నీ అర్థమవుతుందా? నా అబ్బాయి ఎట్లాంటి వాళ్ళు అందరూ తెలుసు. మానకొండూరు పచ్చనూరులో గ్యాంగ్ వార్ను తలపించేలా మర్డర్ సాగింది. రౌడీ షీటర్ గోపు ప్రశాంత్ రెడ్డిని స్నేహితులతో కలిసి అతి కిరాతకంగా చంపాడు మరో రౌడీ షీటర్ నన్నవేణి రమేష్. హత్యకు ముందు ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ మీరు విన్నారు. వైరల్గా మారింది ఈ ఆడియో కాల్. ఛాలెంజ్ చేసి మరి ప్రశాంత్ రెడ్డిని చంపాడు రమేష్.
రమేష్ ప్రశాంత్ మధ్య భూ వివాదం కొనసాగుతుంది. 15 రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు సాగుతున్నాయి. రమేష్ కంటపడకుండా రహస్య ప్రాంతంలో ప్రశాంత్ తలదాచుకున్నప్పటికీ వెంటపడి వేటాడి మరీ అతి కిరాతకంగా హత్య చేశాడు రమేష్. ఈ వార్తను కేవలం వార్తగానే చూపించే ప్రయత్నం చేస్తున్నాం, మిమ్మల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, మానకొండూరులో జరిగిన ఈ హత్యకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అత్యంత కిరాతకంగా ప్రశాంత్ను మరొక రౌడీ షీటర్ రమేష్ చంపిన వైన సంబంధించి స్థానికంగా ఎట్లాంటి చర్చ సాగుతుంది? ప్రసాద్, కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరుకు సంబంధించినటువంటి రెండు వర్గాల మధ్య గత కొంతకాలం నుంచి కూడా గ్యాంగ్ వార్ నడుస్తుంది. ఓ భూ వివాదానికి సంబంధించి ఒకరి పైన ఒకరు పై చేయి సాధించాలనే ఉద్దేశంతో వీరు పావులు కలుపుతున్నారు. ఇందులో భాగంగా ఒకరినొకరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నీ సంగతి చెప్తా, నీ అంతు చూస్తా అని చెప్పి పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా నిన్ను వేసేస్తా అని చెప్పేసి హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది గ్యాంగ్ తో వెళ్లి ప్రశాంత్ ఎక్కడున్నాడు అని చెప్పేసి స్కెచ్ వేసి దొరికించుకున్నారు. నిన్న మార్నింగ్ నుంచి కూడా ఆయన వీళ్ళ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నటువంటి బావిలో దూకాడు. అయినప్పటికీ కూడా బావి నుంచి బయటకు తీసి అత్యంత పాశవికంగా దాడి చేసి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. గ్రామంలో ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే స్థానికుల ఇచ్చినటువంటి సమాచారం మేరకి మానకొండూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పలువురు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దీనిలో రాత్రి వరకు గాలింపు జరపగా ప్రశాంత్ మృతదేహం గర్రపల్లి, సుల్తానాబాద్ మండలం గర్రపల్లి ప్రాంతంలో వాగులో లభ్యమైంది. దానికి సంబంధించి చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడంతా కూడా మనం ఒక భయానకమైనటువంటి పరిస్థితి, ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేటువంటి కోణంలో సైతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి గత రాత్రి ప్రశాంత్ డెడ్ బాడీని తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందరి మోమల్లో ఒక విషాన్న వదనము, ఆవేదన అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. నిందితులు ఎక్కడున్నా ఎంతటి వాడైనా కఠినంగా శిక్షించాలి, పట్టుకొని తీరుతాము, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామంలో జరిగినటువంటి ఏ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు. పోలీసులందరూ కూడా అక్కడే ఉన్నారు, అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారో ప్రస్తుతం మనం చూస్తున్నాం. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో ప్రశాంత్ కు సంబంధించినటువంటి సంబంధికులు వచ్చి ఇక్కడ విషన్న వదనంతో ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ ఈ గ్యాంగ్ వెంటనే తప్పించుకొని హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా మనకు అందుతుంది సమాచారము. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా మాకు అప్పగించాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారులు సైతం సమాలోచన జరుపుతున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మద్యం, మత్తు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు వాడకం ద్వారానే ఇది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిలో పక్షం రోజుల నుంచి, ఒక 15 రోజుల నుంచి మాట పెరిగింది. నీ సంగతి చెప్తామంటే నీ సంగతి చెప్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇలాంటి ఘటనకు దారి తీసింది. మొత్తం మీద గ్రామంలో ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ టెన్సివ్ సిచ్యువేషన్ నుంచి ప్రజలకి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా పోలీస్ పికెటింగ్ అయితే నిర్వహించి కౌన్సిలింగ్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద వివిధ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా వ్యవహరించారు. దీనికి సంబంధించి, ఘటనకు సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా చెప్పడానికి ముందుకు రానటువంటి స్థితి ఉంది. అంటే గ్రామంలో ఏ మేరకు భయానకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రశేఖర్, అయితే నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారా పోలీసులు? దీనికి సంబంధించి ఎట్లాంటి గాలింపు చేస్తున్నారు? ఎవరైతే ప్రశాంత్ ఉన్నాడో ఆ ప్రశాంత్ ని మర్డర్ చేసిన తర్వాత రమేష్ అండ్ గ్యాంగ్ పరారైంది. పరారైనటువంటి కోణంలోనే అభిషేక్ మహంతి సీరియస్ గా తీసుకున్నారు వ్యవహారాన్ని. ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా వీరి కొరకి గాలింపు చర్యలు చేపట్టాయి. మనకు అందుతున్న సమాచారం మేరకి హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే ట్విన్ సిటీస్ లో ఆ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటివరకు ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు. ఈ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణలో మాత్రం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఆ ఊర్లో మరి అంటే ఇద్దరు ఒకే ఊరికి చెందినవారా? ఆ ఊర్లో, గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు, ఏమైనా ఉద్రిక్తత చోటు చేసుకుందా ఇరు వర్గాల మధ్య? ప్రస్తుతం పోలీసులు ఎట్లాంటి దృష్టి పెట్టారు?
ఎస్, ఖచ్చితంగా ఇద్దరు కూడా నోటోరియస్ క్రిమినల్ గానే రికార్డులోకి వచ్చారు. రౌడీ షీటర్లుగా ముద్ర వేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ లో 20 మీద కూడా రౌడీ షీటర్ కేసు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క కుటుంబ సభ్యులకి హాని కలగకుండా ఆ క్రమంలో ఇతరత్ర అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైతం చర్యలు తీసుకునేందుకే పోలీసులు ముందస్తుగా వ్యూహం పన్నారు. అక్కడ పోలీస్ బలగాల్ని మోహరింపజేస్తున్నారు. ఇంకా డెడ్ బాడీ తీసుకెళ్లిన తర్వాత ఇంకా కొంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండడానికి అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది మంగళవారం ఉదయం ప్రశాంత్ని కిడ్నాప్ చేసింది రమేష్ గ్యాంగ్. రమేష్ గ్యాంగ్ను పట్టుకునేందుకు పోలీసులు విఫల ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రశాంత్ను అతి భయంకరంగా టార్చర్ పెట్టి చంపారు రమేష్ గ్యాంగ్. ఆ గ్యాంగ్ నుంచి తప్పించుకునేందుకు రమేష్ కూడా తీవ్రంగా ప్రయత్నించాడు. వెంటాడి వేటాడి మరి హత్య చేశారు. తప్పించుకునే క్రమంలో నీళ్లులోని బావిలో పడ్డాడు ప్రశాంత్ రెడ్డి. అయితే ప్రశాంత్ను రాళ్లతో కొట్టి బీరు బాటిలతో మెడకోసి డెడ్ బాడీని మానేరు నదిలో పడేసింది రమేష్ గ్యాంగ్. 12 గంటలు శ్రమించి మరి మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం బృందాలుగా గాలిస్తున్నారు పోలీసులు. ఈ వార్తని కేవలం ఆర్టీవీ మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి చూపిస్తుంది. క్రైమ్ వార్తలను పదే పదే చూపించడం మా ఉద్దేశం కాదు. కేవలం తద్వారా మీరు అప్రమత్తలు అవుతారన్నది ఆర్టీవీ ఉద్దేశం. థ్యాంక్ యూ.